నమస్కారం. సిసిసి కరోనా కాలంకి స్వాగతం. ఈరోజు మనం కరోనా కాలంలో కరోనా కాలం నడుస్తున్న చరిత్ర, దీని తర్వాత దేశ ఆర్థిక రంగం, బ్యాంకింగ్ రంగం అవి ఎలా ఉండబోతున్నాయి, ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు చర్చించడం కోసం బ్యాంకింగ్ రంగ నిపుణులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంఘం నాయకులు అయిన శ్రీ కె సర్రాజ్ గారిని ఆహ్వానించున్నాం. వారికి స్వాగతం పలుకుతూ మరొక సామాజికవేత్తను కూడా పిలుచున్నాం. వారు వస్తే వారిని కూడా కాసేపట్లో చూడదాం. ఈ లోపుగా మనం విశేషాలకు వెళదాం. ఇవాళ ప్రధానంగా ప్రధాని మోడీ గారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. చాలామంది ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేసింది ఏంటంటే, మే 3 తర్వాత కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొడిగిస్తేనే మంచిది, ఎంతకాలం అయినా సరే కూడా నెలాఖరు వరకు, వీలైనైతే మే నెలాఖరు వరకు పొడిగిస్తే పరిస్థితులు కుదుటపడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పినట్టు వర్తమానం అందుతోంది. సో అందుచేత మే నెలాఖరు వరకు పొడిగించవచ్చు, పొడిపోవచ్చు, లేకపోతే సడలింపులు ఉండొచ్చు, కానీ పొడిగింపుకి సిద్ధపడడం కోసం నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది పరిస్థితి. ఇక్కడ విషయానికి వస్తే, తక్కిన విషయాలకు వెళ్తే, మనం ఇవాళ చాలా ముఖ్యమైన విశేషాలని ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. నేను మీకు రోజువారీ అప్డేట్స్ని ముందు అందించేస్తాను. అందు గురించే మనం ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే, ఆంధ్రప్రదేశ్ ఇవాళ మొత్తం 80 కొత్త కేసులు కనిపించాయి. 80 కొత్త కేసులు, మొత్తం కేసులు దీంతో 1177 కేసులు అయ్యాయి. రాష్ట్రంలోనూ మరణాలు 31గానే ఉన్నాయి. అంటే గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ కింద మనం భావించాలి. ఇక కర్నూలు జిల్లాలోనూ 13, అలాగే కర్నూలు, గుంటూరు ఎక్కువగా ఉంటున్నాయి అనుకుంటున్నాం. ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకే రోజు 24 గంటల్లో 33 కొత్త కేసులు వచ్చి 210కి చేరుకుంది. అలాగే కర్నూలు మొదటి నుంచి ఎక్కువగానే ఉన్నట్టుగా 13 కొత్త కేసులతోటి 292కి వచ్చాయి. గుంటూరులో 23 కొత్త కేసులు వచ్చి 237. ఇవి మాత్రమే 200 దాటి ఉన్నాయి. మిగిలినవన్నీ డబల్ డిజిట్స్లోనే ఉన్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా 39 కేసులతోటి అదే పద్ధతిలో కొనసాగుతోంది. వరల్డ్ వైడ్ చూస్తుంటే 30 లక్షలు దాటిపోయారు బాధితులు. ఇక మరణాలు 2,07,000 దాటాయి. అమెరికా కూడా 55,000 మరణాలు దాటి 10 లక్షలకు చేరువలో బాధితుల సంఖ్యకి చేరుతోంది. ఇవి విషయాలు. ఇక తక్కిన యూరోపియన్ కంట్రీస్లో కూడా అదే స్థాయిలో నడుస్తున్నాయి. మరణాలు మాత్రం నిన్న చెప్పుకున్నట్టుగానే డజన్లోకి, 100లోకి వచ్చాయి. అంటే పూర్వంలో వేలు లేవు. ఇది ఒక పద్ధతి. ఇక్కడ వరకు వ్యవస్థ. ఇక మనం ఈవేళ మన దేశం పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, వ్యవహారాలు, వీటి గురించి చెప్పుకోదలుచుకున్నాం. కాబట్టి మనం ఆ విషయాలకు పెడితే ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. భారతదేశం నాడు నేడు అనే పద్ధతిలో తీసుకున్నప్పుడు, కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత అని కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది వ్యవస్థ, ఇవాళ కంపారిజన్కి పెడదాం. అమెరికా మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. ఇవాళ అమెరికాలో ఆరోగ్య సంక్షోభం ఏర్పడింది, మనందరికీ తెలుసు. ఎక్కువ మరణాలు కూడా అక్కడే ఉన్నాయని చెప్పి రోజు చెప్పుకుంటాం. ఇవాళ కూడా చెప్పుకున్నాం, 50,000 దాటిపోయాయని. ఇక అమెరికాలో ఆరోగ్య సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం కూడా మొదలైంది అనే చిహ్నాలు మనకు కనిపిస్తున్నాయి. అవి ఎలా అయ్యా అంటే, నెల రోజుల క్రితం మార్చి నెలలో $10 పలికిన గోధుమ పిండి ప్యాకెట్ ఇవాళ అమెరికాలో $90 పలుకుతుంది. అంటే 9 రెట్లు పెరిగింది. ఇంకా తక్కిన నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార, నూనెలు, ఇలాంటివన్నీ కూడా 10 రెట్లు పెరిగాయి అమెరికాలో. ఇక అమెరికాలో వీటి పరిస్థితి ఇవే ఎందుకు, ఆఖరికి ఎలా ఉందంటే, అమెరికాలో ఇవాళ టాయిలెట్ పేపర్ కూడా 6 రెట్లు పెరిగింది నెల రోజుల వ్యవధిలో. టాయిలెట్ పేపర్ ఇది అమెరికాలో. దీన్ని బట్టి ఏంటంటే, ఒక రకంగా ఆహార వస్తువుల కొరత అన్నది అక్కడ కనిపిస్తోంది. అది సంక్షోభం. అది మనం చెప్పుకున్నది అన్నిటికంటే ధనిక దేశమైన అమెరికా గురించి. ఇంకా ఆఫ్రికా దేశాలకు వద్దాం. అన్నిటికంటే పేద దేశాలు. ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాల్లో మొన్నటి వరకు ఈ కరోనా ఎఫెక్ట్, COVID-19 ఎఫెక్ట్ అనేది మొన్నటి వరకు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ విజృంభిస్తోంది. మొత్తం ఆఫ్రికా ఖండంలో ఉన్న 54 దేశాల్లో ఇవాళ ఈ కోవిడ్ విజృంభణ జరుగుతోంది. ఆఫ్రికా విషయానికి వస్తే ఒక కెన్యా, మరొకటి 2 దేశాలు తప్పితే మిగిలినవన్నీ కూడా పేద దేశాలే. ఎంత పేద దేశాలంటే, నిరుపేద దేశాలు. రోజు అడవుల్లోకి వెళ్ళి అక్కడ వస్తు సేకరణ చేసుకుని, కూలీ నాలి చేసుకుని వస్తే ఆ మిగిలింది తినే పరిస్థితి. అవి అమ్ముకుని వాటిని పంచుకుని మార్కెట్కి తెచ్చుకుని, అంటే కదలకపోతే అక్కడ ఫుడ్ లేదు అనే పరిస్థితి. అంత నిరుపేద దేశాలు టూరిజం మీద ఆధారపడుతున్నాయి.
మనం అనుకున్నాం కదా వస్తువుల సేకరణ వీటి మీద ఆధారపడుతున్నాయి. అది ఆఫ్రికాలో పరిస్థితి. అంతేకాదు ఇవాళ ఇక భారతదేశం పరిస్థితికి వద్దాం. ఆఫ్రికాలో పరిస్థితి ఎలా ఉంది కదా, 54 దేశాలు అనుకున్నాం. మనం భారతదేశం విషయానికి వస్తే మనం గోదావరి జిల్లాల గురించే మాట్లాడతాను, బయట విషయాల జోలికి వెళ్లకుండా. మనం అసలు ఏమాత్రం ఇష్టపడని, మనం ఏమాత్రం నాణ్యత లేవు అనుకునే బియ్యం, అంటే ధాన్యం కానీ బియ్యం కానీ ముక్కుపోయినవో నూకలో ఇంకోటో మనం పనికిరావు అనుకున్నవి అన్నీ కూడా ఇవాళ కాకినాడలో 2 పోర్టులు ఉన్నాయి మనకు తెలుసు. కాకినాడలో డీప్ వాటర్ పోర్ట్ ఒకటి, బెర్త్ పోర్ట్ ఒకటి, వైజాగ్, ఈ పోర్టుల నుంచి విపరీతంగా అక్కడికి ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మనం పనికిరావు అనుకునేవి వాళ్ళు చాలా ఆనందంగా ఆరగిస్తున్నారు. అది ఆఫ్రికా దేశాల పేదరికం గురించి ప్రస్తావించడం. అలాంటి ఆఫ్రికా దేశాల్లో కూడా ఆహార సంక్షోభం ఉండడం పెద్ద విచిత్రమైన విశేషం అయితే ఏం లేదు. అమెరికాలో కూడా ఉంది. కానీ భారతదేశంలో పరిస్థితి నేను చెప్తున్నాను చూడండి. ఇవాళ మనకి ఈ సంక్షోభం వచ్చిన తర్వాత ఏ ఒక్క వస్తువు కూడా దొరకలేదు. అలభ్యత అనేది దేశం మొత్తం మీద ఎక్కడా లేదు. రవాణాకి అంతరాయం వచ్చినా మళ్ళీ దాన్ని సరిచేసుకుని అన్ని చోట్ల అన్నీ దొరుకుతున్నాయి తప్ప దొరకదు వస్తువు. అలాగే రేట్లు పెరిగిపోయాయి, అన్నింతలు పెరిగిపోయింది, ఇన్నింతలు పెరిగిపోయింది అని చెప్పుకోవడానికి ఒక్కసారి నిత్యావసర వస్తువు కూడా పెద్దగా కనిపించట్లేదు. ఎవరైనా లోకల్గా ఏమైనా మార్కెట్లో ఎవరైనా ఎక్కువ రేట్లు అమ్ముకుంటే అమ్ముకోవచ్చు తప్ప సంక్షోభం, ప్యానిక్, భయాందోళనలు అయితే పరిస్థితి అయితే భారతదేశంలో లేదు. మనకి నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు కానీ అండి, తర్వాత వంట నూనెలు కానీ, ఇక బంగాళదుంపలు వంటి వస్తువులు కానీ, బయట ప్రాంతాల నుంచి వచ్చే వాటిలో కానీ ఏవి కూడా రేట్లు ఏమీ పెరగలేదు. బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ ఏమీ దారుణంగా అబనార్మల్గా రేట్లు పెరిగిపోలేదు. కారణం ఏమిటి? దీనికి కారణం ఏంటయ్యా అని చూసుకుంటే మనం ఒక్కసారి వెనక్కి కడదాం. మనకు స్వరాజ్యం వచ్చే నాటికి కేవలం 30 లక్షల టన్నులు మాత్రమే మనకి పంట దిగుబడులు ఉండేవి. అంటే ఆహార ధాన్యాల కొరత ఉండేది. మనం దిగుమతుల మీద ఆధారపడి ఉండేవాళ్ళం. ముఖ్యంగా గోధుమలు, అంటే ఉత్తరాదిన అంటే దక్షిణాదిన 4 రాష్ట్రాలు, ప్రధానమైన 4 రాష్ట్రాలు తప్పించి మిగిలిన ప్రాంతం అంతా గోధుమ ఉత్పత్తులు తినే ప్రాంతం. గోధుమలు దిగుమతి చేసుకునే పరిస్థితి. అటువంటి దాన్ని మన నాటి పాలకులు ముందు చూపుతోటి ఎంత గొప్పగా మనకు తెలుసు. మన రాష్ట్రంలో చెప్పుకోవాలంటే నాగార్జున సాగర్, శ్రీశైలం, అక్కడ ఫరక్క, బాక్రానంగల్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులని చేపట్టారు. ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అన్నాడు నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. దానికి ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థతోటి ఎంత గొప్పటి ఇది చేశారు. ముందు చూపు అన్నదానికి మనకు ఉదాహరణ ఏంటంటే ఇవాళ ఇంత సంక్షోభం వచ్చి అమెరికా లాంటి దేశం అలలాడిపోతుంటే, ఆహార సంక్షోభం దిశగా వెళ్ళిపోతున్నామా అని భయపడుతుంటే, ఇవాళ మనకి ఎటువంటి సంక్షోభం లేదనడానికి అధికారిక అంచనాలతో కూడిన అంకెలా నేను చెప్తున్నాను చూడండి. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి మన దగ్గర ఉన్న ధాన్యం అంటే బియ్యం, గోధుమలు ఈ రెండింటి నిల్వలు 565 లక్షల టన్నులు. 565 లక్షల టన్నులు మన దగ్గర నిల్వలు ఉన్నాయి. ఈ 565 లక్షల టన్నులు ఇవాళ FCI గోడౌన్స్లో ఇవన్నీ కూడా గోధుమలు కానీ బియ్యం కానీ. ఈ 565 లక్షల టన్నుల్లో మన కన్జంప్షన్ ఎంత అయ్యా అంటే భారతదేశంలో సంవత్సరానికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 214 లక్షల టన్నులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే 2.5 రెట్ల నిల్వలు వేళ నేను ప్రైవేటు వాటి గురించి మాట్లాడట్లేదు. ప్రైవేటుగా గోడౌన్స్లోనూ నిల్వల దగ్గర ఉన్న వాటి గురించి చెప్పట్లేదు. సర్కారు దగ్గర ఉన్న నిల్వల గురించి మాట్లాడుతున్నాను. సర్కారు దగ్గర ఉన్న నిల్వల గురించి మాట్లాడుకునేటప్పుడు 2.5 లక్షలకు మించిన నిల్వలు మన దగ్గర ఉన్నాయి సంవత్సరానికి సరిపడా. అంటే ఇది కాక అంటే ఇక కొత్త పంటలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసిన కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. గోధుమలు అయితే వస్తున్నాయి, అంటే రబీ పంటలు వస్తున్నాయి. ఇవి వస్తుంటే ఇవాళ పంజాబ్లో పరిస్థితి ఏంటంటే గోధుమలు నిల్వ చేయడానికి గోదావరి ఖాళీ లేని పరిస్థితి. అంటే అంత బఫర్ స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే 2.5 రెట్లు ఒక సర్కారు దగ్గర నిల్వలు ఉన్నాయి సంవత్సరానికి సరిపడగా. అంటే 2.5 ఏళ్ళకి సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి. 214 లక్షల టన్నులు చొప్పున పంచి పెడుతుంటే ఇది ఒక్క బియ్యమును గోధుమల గురించి చెప్పాను నేను. FCI గోడౌన్స్ దగ్గర ఉన్న నిల్వల గురించి. ఇక పప్పు ధాన్యాల విషయానికి వస్తే శనగలు కానీ, పెసలు కానీ, మినుగులు కానీ ఇవన్నీ పల్సస్ కింద వచ్చి వేరుశనగ గుళ్ళు కానీ, కందిపప్పు ఇలాంటివన్నీ కూడా 8.5 లక్షల టన్నుల నిల్వలు మన దగ్గర ఉన్నాయి. అందుచేత పప్పు ధాన్యాలు కూడా కొరతలేదు. ఇక ఖాద్య తైలాల మీద మనం ఎక్కువ దిగుమతుల మీద ఆధారపడుతున్నాం అనుకోండి. వాటికి కూడా వరల్డ్ మార్కెట్ని బట్టి పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి. పంచదార విషయానికి వద్దాం. పంచదార విషయానికి వస్తే మన దగ్గర మొన్న
మార్చి 1వ తేదీ నాటికి మన దగ్గర ఉన్న నిల్వలు మన అవసరానికి మించి ఎంత నిల్వలు ఉన్నాయంటే 30 లక్షల టన్నులు ఉన్నాయి. మనకు వాడకం ఎంత అంటే సంవత్సరానికి మనకి 12 లక్షల టన్నుల వాడకం, పంచదార వాడకం మన దేశంలో 12 లక్షల టన్నుల పంచదార వాడకం ఉంటే మనకి ఉన్నది నిల్వలు ఆ 12 లక్షల టన్నులు కాక అదనంగా 30 లక్షల టన్నులు పంచదార నిల్వలు ఉన్నాయి. అందుచేత ఏ విధంగా చూసినా భారతదేశంలో ఇవాళ ఆహార కొరత, ఆహార సంక్షోభం ఒక 2-3 ఏళ్ల వరకు సరిపడా నిల్వలు సర్కారు దగ్గర, ప్రైవేటు కూడా కలిపితే ఇంకో 2 ఏళ్ళు వేసుకుంటే అంచేత ఒక 5 ఏళ్ళకి సరిపడా నిల్వలు మన దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి. ఇవి మన పరిస్థితి. అక్కడ అమెరికా పరిస్థితి చూసుకున్నాం. ఇక మనం చెప్పాం కదండి, మన దగ్గర మనం ఎందుకు ఇవన్నీ ఎలా చేయగలిగారు అనుకుంటే ముందే అన్నట్టుగా నాటి పాలకుల ముందు చూపు ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు అనడానికి మీకు మనం ఒక ప్రాంతమే కాదు, మనం ఏదో గోదావరి, అన్నపూర్ణ మనం ఒకటే అని అనుకుంటాం. ఇక్కడ రైస్ మిల్లర్లు పడుతున్న ఇబ్బంది కూడా ఒక విషయం చెప్తా. మనకి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రధానంగా ఇదివరకు బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఈ పక్క కేరళ, ఇక్కడ మద్రాసు, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలన్నింటికీ కూడా మనకి ఇక్కడ నుంచి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైస్ ఎక్స్పోర్ట్స్ జరిగేవి. ఇవాళ చాలా రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్స్ అన్నీ, ఎగుమతులన్నీ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయంటే ఆఖరికి బీహార్లో కూడా వాళ్ళకి కావాల్సిన దానికంటే అదనంగానే పండించుకుంటున్నారు. అంటే ఎక్కడికక్కడ మనం ఇరిగేషన్కి ప్రాధాన్యం ఇచ్చి ఇవాళ ప్రతి చోట కూడా ఇరిగేషన్. అంతవరకు ఎందుకు, ఒక అనంతపురమే తీసుకుందాం. అనంతపురంలో ఏమాత్రం నీరు లభ్యత లేదు అన్న చోట కూడా రకరకాల మార్గాలు, డ్రిప్ ఇరిగేషన్ అని, ట్రెంచ్ కల్చర్ అని, అవన్నీ ఇవన్నీ పెట్టి ఇవాళ తుంపర సేద్యం అని ఇలాంటి అన్ని ఆధునిక పద్ధతులన్నీ అనుసరించి ఇవాళ అనంతపురం జిల్లాలో అద్భుతంగా తోటలు అంటే తెలుసు, హార్టికల్చర్తో డెవలప్ చేసి పువ్వుల దగ్గర నుంచి, ఫలాల దగ్గర నుంచి, పండ్లు, కూరగాయలు ఇవన్నీ పండిస్తున్నారు. ఇవాళ అనంతపురంలో కూడా పంట లేదు. కేవలం ఇదివరకు ఏంటంటే వర్షం ఉంటే వేరుశనగ పండించడం, వర్షం లేకపోతే వేరుశనగ పోవడం, లేకపోతే వేరుశనగ వేసిన తర్వాత కూడా వర్షాలు లేకపోతే పోవడం, వేరుశనగ వేసిన తర్వాత వర్షాలు కురిస్తే పోవడం, ఇది పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. 2-3 నెలల్లో మిశ్రమ పంటలు ఒకే చేరు నుంచి, ఒక 10 ఎకరాల వ్యవస్థ నుంచి 10-15 రకాల పంటలు, అవి కూరగాయలు అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పళ్ళు అవ్వచ్చు, కాయలు అవ్వచ్చు, దానిమ్మకాయలు, అలాగే బొప్పాయిలు, తర్బూజాలు, ఇలా ఇవన్నీ కూడా మనం ఇవాళ పండించి ఎక్స్పోర్ట్ చేసే స్థితికి ఎదిగాం. ఆఖరికి కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో దోసకాయల గింజలను కూడా ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి అలాంటి పరిస్థితి. అంటే మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటే బయోటెక్నాలజీ రంగంలో నేను చెప్పేది, ఈ బయోటెక్నాలజీ రంగంలో వచ్చిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇవాళ అలాగే ఈ ఇరిగేషన్లో వచ్చిన, నీటిపారుదల వ్యవస్థలో వచ్చిన తుంపర సేద్యం అని, బిందు సేద్యం అని, ఇలాంటి సేద్యాలతోటి ట్రెంచ్ కల్చర్ అని, ఇలాంటి వాటిలన్నింటినీ ఉపయోగించి మనం చేయగలుగుతున్నారు, అంత కష్టపడుతున్నారు. అందుచేత ఇవాళ మనకి ముందు చూపు లేదు అనుకోవడానికి లేదు అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఇది ఇవాళ మన పరిస్థితి. ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటే ఇందులో మన పాత్ర ఏమిటి? మనందరికీ తెలుసు, భారతదేశం మొత్తం మీద ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్, ఎందుకంటే రోజు మనం ఐసీఎంఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐసీఎంఆర్, ఇది ఇక్కడ మనం మాట్లాడుకునేది ఇవాళ ఐసీఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనేది ఒక ఎపెక్స్ బాడీ. వ్యవసాయ పరిశోధన కేంద్రాలన్నింటికీ కూడా ఎపెక్స్ బాడీ. ఆ ఎపెక్స్ బాడీ ఎంత అద్భుతమైన వ్యవస్థ, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అందులో మన పాత్ర ఏమిటో, మన పక్కనే ఉన్న నరసాపురంలో ప్రొఫెసర్ ఎంవి రావు గారు, డాక్టర్ ఎంవి రావు గారని మన ఊరి వారి అల్లుడు, వారి సోదరుడు కూడా మన ఊరి వారి అల్లుడు, ఆయన ఎంఎస్ రావు గారు. ఆయన అమెరికాలో నాసాలో నానో టెక్నాలజీ సైంటిస్ట్గా ఉన్నారు. ఆయన ఎంవి రావు గారు ఈ మధ్యనే కాలం చేశారు, మనకు తెలుసు. ఆయన అక్కడ రిటైర్ అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా ఆయన నియమించారు. అలాగే వారిని కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత కౌన్సిల్లో కూడా తీసుకున్నారు. అంటే ఆ ఎంవి రావు గారి పాత్ర ఎందుకు వచ్చింది అన్నది 2 విషయాల్లో ఆయన మనకి కేవలం మనం ఇంపోర్ట్స్, ఫస్ట్లో మనం స్వరాజ్యం వచ్చిన కొత్తలో ఇంపోర్ట్స్ మీద ఆధారపడి గోధుమలు పూర్తిగా దిగుమతులు చేసుకునే వాళ్ళం. అటువంటిది కేవలం 2 కేజీల గోధుమ విత్తనాలను తీసుకొచ్చి, 2 కేజీలు చూడండి, ఆ 2 కేజీల గోధుమ విత్తనాలని తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుకి సారథ్యం వహించారు యంగ్ సైంటిస్ట్ ఆ వేళకి ఎంవి రావు గారు. ఆ ప్రాజెక్టు సారథ్యం వహించిన ఎంవి రావు గారు చేసింది అంటే సీడ్ విలేజ్ కాన్సెప్ట్ అనే దాన్ని డెవలప్ చేసి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇలాంటి, హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లో ఈ గింజల ద్వారా విత్తనాలు డెవలప్ చేసి ఇవాళ ఎంత పరిస్థితి అంటే గోధుమలు మనకు అవసరానికి మించి పండించే స్థితికి ఇవాళ మనం చేరుకున్నాం. అది మన ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎంవి రావు గారి కృషి. అదొకటేనా?
నేను కృషిని గమనించి 84లో ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చాడు. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత అప్పుడు ఖాద్య తైలాల కొరత చాలా దారుణంగా ఉండేది. 2 ఆయిల్స్, ఒకటి తైలాలు అంటే చమురు అంటే క్రూడ్ ఆయిల్ విషయంలోనూ కొరతే, ఖాద్య తైలాల విషయంలోనూ కొరతే. భారత ఖజానాకి విపరీతమైన లోటు ఏర్పడుతూ ఉండేది వీటి వల్ల. దీని నుంచి ఎలా బయటపడతామని కూర్చొని ఎంవి రావు గారిని పిలిచారు. గోధుమలకి నుంచి మీరు బాగా ఇచ్చేశారని పివి నరసింహారావు చెప్తున్నారు. దీని గురించి ఏం చేయొచ్చు అంటే స్పెషల్ డైరెక్టర్ జనరల్ పోస్ట్ క్రియేట్ చేసి ఆయనకి దానికి అధిపతిగా చేశారు ఎంవి రావు గారిని. అదే ఎంవి రావు గారు తీసుకొచ్చిన మన కోస్టారికా నుంచి మొట్టమొదట మన సిటిఆర్ఐకి తీసుకొచ్చారు. అవి ఆయిల్ పామ్ చిన్న మొక్కలు చాలా ముద్దుగా చిన్న ఈ నల్లటి ఫస్ట్ ప్లాస్టిక్ సంచులు చూసింది అప్పటి వరకు మనకి కడియంలో వాడకంలో లేదు. ఆ నల్లటి ప్లాస్టిక్ సంచుల్లో మొక్కలను పెంచడం అనేది అక్కడి నుంచే వచ్చింది. ఆ మొలకల్ని తీసుకొచ్చి అక్కడ మన సిటిఆర్ఐ రాజమండ్రి కేంద్ర పొగాకు పరిశోధనాలయంలో అట్టేబెట్టి దాన్ని సంరక్షించి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కృష్ణా జిల్లాలోనూ ఇవి ఆయిల్ పామ్ వేసి ఇవాళ ఆయిల్ పామ్ ఉత్పత్తులు మనకే జరిగేలా చేశారు. అదొకటే కాదు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. ఇక్కడ ఆయిల్ పాము కొన్ని చోట్ల ఆవ అంటాం కదా, ఆవని ఏమంటాం సార్ దాన్ని ఇంగ్లీష్లో? రేప్సీడ్ ఆయిల్ అంటారు. ఆవా, అలాగే ఆలివ్, అలాగే ఆ ప్రాంతంలో వేరుశనగ, ఇలా రకరకాల ఎక్కడ ఏ పంటలు అవసరమైతే, అలాగే కాటన్ ఆయిల్, పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాంటివన్నీ కూడా రకరకాల ఉత్పత్తులన్నింటినీ పెంచి ఇవాళ ఖాద్య తైలాల విషయంలో కూడా మనకి పెద్దగా లోటు లేకుండా, ఇప్పటికీ లోటులో ఉన్నాం, పెద్దగా లోటు లేకుండా అంటే ఆయిల్ సీడ్స్లో విషయంలో క్రూడ్ ఆయిల్ అంత లోటు లేకుండా చేయగలిగారు ఎంవి రావు గారు. ఈ రెండింటి విషయాల్లో కూడా మన పాత్ర ఉంది. ఇవన్నీ ఎందుకు ఇవాళ చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇంతటి కరోనా ఎఫెక్ట్లో కూడా మనం నిశ్చింతగా హాయిగా ఒక 5 ఏళ్లకు సరిపడా ఆహార ధాన్యాలతోటి మనం సమృద్ధిగా ఉన్నామంటే మన ముందు తరం, మన నేతల ముందు చూపు, దానిని మనం ముందు ఆధునిక టెక్నాలజీని, మనం ఇప్పుడున్న వాళ్ళు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని చేస్తున్న పనుల వల్ల జరుగుతున్న మేలు అని చెప్పడం కోసం ఈవేళ అమెరికాకు ఉన్న సంక్షోభం, ఆఫ్రికా దేశాలకు ఉన్న సంక్షోభం మనకి లేదు అని చెప్పుకోవడం కోసం ఇది వ్యవస్థ. అందు గురించి ఇలాంటి వ్యవస్థలో మనం బ్యాంకింగ్ రంగం గురించి ఎలా ఉంది మాట్లాడుకోవడం కోసం మన మధ్య ఉన్న సర్రాజు గారితో మాట్లాడుకుందాం. నమస్కారం సర్రాజు గారు. నమస్కారం. ఈ కరోనా కాలంలో బ్యాంకింగ్ రంగం పరిస్థితి ఎలా ఉంది, దీని తర్వాత ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా అండి మనం 2 రకాలుగా తీసుకోవాలండి. బ్యాంకింగ్ రంగం అంటే మనకందరికీ తెలిసేలాగా రిటైల్ రంగం తీసుకుందాం. ముందు కస్టమర్స్కి అంటే అందరికీ బాగా అవగాహన ఉంటుంది. కస్టమర్స్కి చూసారా, ప్రతి ఇండస్ట్రీ కూడా లాక్డౌన్లోకి వెళ్ళినా కానీ ఇవాళ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అవసరం. మనం ఎకనామిక్ స్లో డౌన్లో ఇబ్బంది పడకుండా ఉండేలాగా బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇవాళ కూడా బ్యాంకింగ్ నాన్ స్టాప్ సర్వీసెస్ వస్తున్నాయి. అంటే ఇవాళ రీసెంట్గా వచ్చి టైమింగ్స్ ఏమో మారుతున్నాయి కానివ్వండి, క్యాష్ డిపాజిట్స్, విత్డ్రాయల్స్, ఏమండి చెక్స్ క్లియరెన్సెస్, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్, ట్రెజరీ బిల్స్, ఈ 4 ఇంపార్టెంట్గా చేస్తాయి. ఎందుకంటే కంట్రీ నడవడానికి ఈ 4 కావాలండి అన్నీ కూడాను. ఇవన్నీ కూడా ఈ క్రైసిస్లో కూడా బ్యాంకింగ్ రంగం దేశానికి సేవ చేస్తుంది. నిజంగా బ్యాంకింగ్ మరి రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు ఎక్స్పోజ్ అవుతున్నారు దానికి. ఆ రిస్క్ భరిస్తూ కూడా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కడ కూడా మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా అవకాశాలు లేకపోయినా కానీ పాపం బ్యాంక్ వాళ్ళు చాలా సేవ చేస్తున్నారు. వాళ్ళు పట్టించుకునే వాళ్ళే లేరు. వాళ్ళు ఉన్నదంతలో కూడా చేస్తున్నారు. ఈ మధ్యనే కూడా అంటే బ్యాంక్స్ రకరకాల చోట్ల రకరకాల టైమింగ్స్ పెట్టారు. అంటే ఇప్పుడు రాజమండ్రిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మిగతా ఎక్కడంటే 8 to 10 పెట్టారు. మధ్యాహ్నం నుంచి ఏమో గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ చెక్స్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ చేసుకుంటారు. అలాగా తెలంగాణలో మధ్యాహ్నం నుంచి పెట్టారు. ఇలాగా రిటైల్ రంగంలో ఉన్న బ్యాంకులు ఏటీఎంస్ కూడా సుమారు స్టేట్ బ్యాంక్ సంబంధించి దేశం మొత్తం మీద 20,000 ఏటీఎంలు దాటి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ క్యాష్ కొరత లేకుండా ఇవన్నీ చూడడానికి మనీ సప్లై కానీ, ఇంకా మరి బ్యాంకింగ్ రిటైల్ రంగంలో ఇంకో విషయం ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు 1,70,000 కోట్ల రూపాయలు గరీబ్ కళ్యాణ్ యోజనకి ఇచ్చారు మనకి. ఆ గరీబ్ కళ్యాణ్ యోజనలోకి ఇచ్చిన దాంట్లో అంటే పిఎం కిసాన్ కిందేమో 2,000 రూపాయలు రైతులకు వెళ్ళేలాగా, ఏమంటే 3 సిలిండర్లు, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కొంత డబ్బిస్తే వాళ్ళు చేరాలంటే ఇవన్నీ కూడా బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచి వచ్చి ఆధార్ లింక్డ్ అకౌంట్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇవన్నీ కూడాను ఆధార్ లింక్డ్ అకౌంట్స్ అన్నీ కూడా అయిపోయినవి.
బ్యాంక్కి వెళ్తే వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి కదా, మరి బ్యాంకులో క్రెడిట్ అయిపోతాయి. విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళు క్యాష్ సప్లై కావాలి. ఇవాళ మరి పరిస్థితికి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఈ అంటే వ్యవసాయ రంగం మాదిరిగా అయితే మైగ్రెంట్ లేబర్స్ కానీ వీళ్ళందరూ కూడా దేశం మొత్తం మీద చాలా చిన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. ఇవాళ నిజంగా 14 కోట్ల మంది మైగ్రెంట్ లేబర్స్ దారి లేక అటు ఇటు తిరుగుతున్నారని చెప్తున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా నడిచి వెళ్ళిపోతున్నారట. ఢిల్లీ నుంచి భోపాల్ నడిచి వెళ్ళిపోయారట. ఢిల్లీ నుంచి రకరకాల ఊళ్ళకలా నడిచి వెళ్ళిపోయి వీళ్ళందరూ పడి కష్టాలకి ప్రధానమంత్రి చేసి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి కానీ కేంద్ర ప్రభుత్వం చేసి కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తే క్యాష్ సప్లైకి అని చెప్పి కూడా ఇవాళ బ్యాంకింగ్ కూడా పూర్తి సర్వీసెస్ చేస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడ అంటే ఉన్న దాంట్లో అన్ని సెక్టార్లు ఆగిపోయినా కానీ డబ్బు అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగితే కానీ ఇవాళ ఉన్న దాంట్లో జరిగేది 25% ఆఫ్ బిజినెస్ జరుగుతుంది. కంప్లీట్ లాక్డౌన్లో పూర్తిగా జరగట్లేదు. ఈ 25% బిజినెస్లోనూ ఎక్కువ రోల్ ప్లే చేసేది బ్యాంకింగ్ రంగమే. అంటే ఒక చోట నుంచి ఒక చోటకి అంటే లాజిస్టిక్స్లో చూసారా, ఒక చోట నుంచి కొన్ని వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు. స్టిల్ అంటే ఇవాళంతా కూడా నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అందరికీ మనీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏమైనా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ఇవాళ రిటైల్ రంగంలో బ్యాంకింగ్ రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రజలకి చాలా అత్యుత్తమమైన సేవ చేస్తుందండి. ఓకే, మీరు ఇది రిటైల్ రంగం సంబంధించి. ఇంకా రెండోది ఏంటంటే ఇవాళ మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవాళ చూస్తాను ఫస్ట్ 21 రోజుకి 32,000 కోట్లు నష్టం అంట లాక్డౌన్ వల్ల. ఫస్ట్ 20 తర్వాత ఎంత లాస్ అవుతుందో ఎవరు చెప్పలేరండి దీనికి అంతటికి. అంటే 32,000 కోట్లు నష్టం ఎవ్రీ డే పర్ డే. 32,000 కోట్ల నష్టం అనేది బ్యాంకింగ్ సెక్టార్ కండి కాదండి, మొత్తం వ్యవస్థకి నేను దాంట్లో ఆర్థిక వ్యవస్థకి 32,000 కోట్ల నష్టం వస్తుంది. ఈ నష్టంలో బ్యాంకింగ్ రంగం కూడా కొంత నష్టపోతుంది. ఇందులో ఎలాగంటే బ్యాంకింగ్ రంగం ఎలా నష్టపోతుంది అంటే అండి, బ్యాంకింగ్ రంగాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కూడా అనౌన్స్ చేశారంటే మార్చి 1వ తారీఖున లోన్ రీపేమెంట్స్ కూడా 3 ఏళ్ల పాటు వాయిదా వేయమన్నారు. గత 2 ఏళ్లుగా కూడా బ్యాంకింగ్ రంగం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉందన్నమాట. తను ఎంచేతంటే 2014లో ఒక క్రైసిస్ వచ్చింది. రియల్ అసెట్స్ కావన్నీ కూడా భూమిలో విపరీతమైన ఫైనాన్స్ చేశారు, ఎస్కలేట్ చేశారు అసెట్ వాల్యూస్ అవన్నీ కూడా. 2014 నుంచి కరెక్షన్ అవుతూ వచ్చిందనమాట. అంటే అప్పటికే అనేక బ్యాంకులు, కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ మొన్న చూస్తే మీరు ఎస్ బ్యాంక్ కానీ ఇవన్నీ బ్యాంక్స్ కూడా చాలా సంక్షోభంలో ఇరుక్కుపోయింది. మనం కూడా ఇదే టైంలో ఎంత క్రైసిస్ ఎదుర్కొంటూ కూడా ఇవాళ ఈ లోన్ రీపేమెంట్స్ ఎక్కడికి పోగానే 3 నెలలు అంటే క్యాష్ ఇంట్లో కూడా బ్యాంకు తగ్గిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొచ్చి బ్యాంకుని ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి. బ్యాంకుకి చాలా సంబంధించి అంటే బాగా నిర్మాణ రంగం అంటే రియల్ ఎస్టేట్ రంగం చాలా దెబ్బతినేసిందండి బాగాను. మొన్నటిదాకా ఫైనాన్స్ కాన్సన్ట్రేట్ చేసింది బ్యాంక్స్ అన్నీ కూడాను ఆటో రంగంలోనూ రియల్ ఎస్టేట్ రంగం మీద ఎక్కువ ఫైనాన్స్ కాన్సన్ట్రేట్ చేశారనమాట. లోన్స్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేశారు వాటిలో. అది ఇవాళ ఒకేసారి నష్టపోయింది ఎక్కువగా. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆటో ఒకటిను ఈ రియల్ ఎస్టేట్ రంగం కూడాను. వీటిలో రీపేమెంట్స్ కూడా డెఫినెట్గా ఆగిపోతాయి. రాను ఏం చేస్తారంటే ఇది అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు తెలిసినంతవరకు ఏం చేస్తారంటే వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోయిందంటారు ఇండస్ట్రీస్కి. వర్కింగ్ క్యాపిటల్ 20% ఉన్న వర్కింగ్ క్యాపిటల్ రీపేమెంట్ లేకపోయినా కానీ ఎన్పిఏ కింద ఉన్నా కానీ 20% 25% పెంచమంటారు వాళ్ళకి. దట్స్ బర్డెన్ ఆన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ. ప్లస్ ఉన్న లోన్స్ కొత్త లోన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఉన్న లోన్స్ రీపేమెంట్ లేకపోతాయి అంటే బ్యాంకింగ్లో ఇన్ఫ్లో తగ్గిపోతుంది అంతాను. ఈ మిస్ మ్యాచ్ని తట్టుకోవడానికి బ్యాంకులు ఎలా కూపప్ అవుతాయి, ఇది మనకు కావాల్సింది. వేళ బ్యాంకులు డెఫినెట్గా ఏంటంటే అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఎవరి దగ్గర కూడా ఒత్తిడి చేయొద్దంటున్నారు 3 నెలల పాటు. రెండోది ఎప్పుడు ఏ రంగమైనా ఇవాళ తిరిగి పుంజుకోవాలంటే హౌస్ హోల్డ్ అంటే మన నిర్మాణ రంగం వాళ్ళకి గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది. కింద వాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అందరికి కూడా. కింద స్థాయి వాళ్ళకి కూడా పెద్ద స్థాయి వాళ్ళకి కూడా ఎక్కడొక్కడ లోన్ రీపేమెంట్స్ ఆపడం, ఈ చెప్పారు కదా వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ పెంచడం ఇవన్నీ చేస్తారు.
అసలు నిజంగాను బ్యాంకింగ్ రంగాన్ని కానీ ఎకానమీని కానీ దీన్ని అంతటినీ కానీ పెట్టి పోషించే వాళ్ళు అంటే ఏంటంటే హౌస్ హోల్డ్ ఎకానమీ. అంటే మనకి కొనుగోలు శక్తి పెరిగేలా చేస్తే కానీ ఇవాళ బ్యాంకింగ్ రంగం కానీ ఆర్థిక రంగం కానీ ఏది పుంజుకోదండి. అది ఇంకాను దీంట్లో కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్స్ చెప్తే ప్రైవేట్ రంగంలో శాలరీస్ అన్నీ ఆగిపోయాయి. మైగ్రెంట్ వర్కర్స్ అన్నీ కూడా వర్కర్స్ లేరు. ఈ షాపుల్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నారో లేదో తెలియదు, ఆపేస్తారు కదా. అంటే అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. బ్యాంకులో అంటే ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ ఉండదు అంతాను. గవర్నమెంట్ ఇచ్చి డబ్బుల మీద బతికి పరిస్థితి వస్తుంది. కానీ హౌస్ అంటే సామాన్యుడు అంటే మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఈ హౌస్ హోల్డ్ పర్చేజ్ పవర్ పెంచితే కానీ ఎకానమీ బాగుపడదండి, బ్యాంకింగ్ రంగం కూడా బాగుపడదండి. అది ఇప్పుడు మీరు చెప్పిన వ్యవస్థని గురించి చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితే చాలా కష్టంగా ఉంది. అవును. రేపు పొద్దున్న లాక్డౌన్ అయిపోయి COVID-19 గొడవ అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్యాంకులు నార్మల్సీకి రిస్టోర్ చేసుకుని మళ్ళీ ఎప్పట్లో యాక్టివ్గా వర్క్ చేసి లాభాల్లో పడడానికి ఎంతకాలం పడుతుంది? ఇది ఒక విచిత్రమైన ఇదండి. దాన్ని మన దువ్వూరు సుబ్బారావు గారని మన RBI గవర్నరు ఉన్నారు, తెలుసు కదా మీకు. ఏలూరే. ఆయన ఒక కంపారిజన్ చేశాడు. ఆయన ఇది డిస్ట్రక్షన్ ఏం లేదు, కనపడదు మనకి. అంటే ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చిందనుకోండి, ఇళ్ళు కూలిపోతాయి. ఏమైనా ఈ కెలామిటీ కానీ ప్రకృతి వైపరీత్యం వస్తే డిస్ట్రక్షన్ ఎదురుండా కనపడుతుంది. ఇది ఎక్కడ కనపడలేదు. అంటే 2008లో దానికంటే బ్యాంకులు దివాళా తీసే కనపడింది. ఇది కనపడలేదు. కంప్లీట్ లాక్డౌన్ వచ్చిన వల్ల నష్టం ఇదంతా కూడా. ఫస్ట్ 21 days మొట్టమొదట ఏమన్నారు, 14 దాకా ఏదో అన్నారు, తర్వాత May 3rd అన్నారు, తర్వాత ఎంతవరకు పెరుగుతుంది ఇవాళ మీరే చెప్తున్నారు. ఇంకా ఇది పెంచిన లాక్డౌన్లో రోజుకు 32,000 కోట్ల బిజినెస్ నిలిచిపోతాయి. నష్టం కింద లెక్కేస్తున్నారండి. 32,000 కోట్లు నష్టం కింద ఆగిపోతున్నాయి ఇవన్నీ కూడా. అందులో బ్యాంకింగ్ సెక్టర్ ఒకటే అనుకోండి. దాని బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ లింక్డ్ టు ఎవ్రీథింగ్ ఇన్ ఎకానమీ. మీరు చూడండి, ప్రతి దానికి కూడా బ్యాంకింగ్ సెక్టర్ లింక్ లేకుండా లేదు. దాంతోపాటు ఇది నష్టపోతుంది. అది బాగుపడితే ఇది బాగుపడుతుంది. తిరిగి రావాలంటే ఇప్పుడు ఆయన కూడా ఒక మాట చెప్పాడు, ఇది వి షేప్ అన్నాడు మాట. దీన్ని అంతటి ఇలా కిందకు వచ్చాం, మళ్ళీ ఇది జంప్ స్టార్ట్ అవుతుంది అన్నాడు ఆయన. అంటే ఎప్పుడైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చిన తర్వాత ప్రజలు చాలా కసిగా పనిచేస్తారన్నమాట. దీన్ని పైకి తీసుకురావడానికి పనిచేస్తారు. ఇందులో బ్యాంకింగ్ రంగం కూడా సెపరేట్ ఏం కాదండి. కొన్ని సాక్రిఫైస్ అనొచ్చు, కొన్ని త్యాగాలు అవ్వచ్చు. అంటే నా జీతాలే పెరగాలి, నేనే బాగుండాలని కాకుండా రిటైల్ అంటే పెద్ద చైర్మన్ స్థాయి నుంచి కింద వరకు కూడా, అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అందరూ కూడా బ్యాంకింగ్ రంగం రెజనవేట్ అవ్వడానికి ఏం చేయాలి అందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో రెండింతలుగా పనిచేస్తారండి దానికంతా. ఇదంతా గవర్నమెంట్ పాలసీస్ కూడా ఆధారపడి ఉంటాయండి. ఇది అంటే క్యాష్ ఇన్ఫ్లో కానీ RBI వాళ్ళు ఈ బ్యాంకింగ్ రంగంలో క్యాష్ ఇన్ఫ్లో చేసి ఎవడెవడికంటే మెయిన్ ఇంకా దెబ్బతినేసిన వాళ్ళు ఇంకో సెక్టార్ ఉంది ఇందులో మనం ఆలోచించుకోవాల్సింది. చిన్న షాపుల వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ చిన్న షాపుల వాళ్ళు దెబ్బతినేస్తే అది బ్రహ్మాండమైన పెద్ద సెక్టార్. అసలు మిడిల్ వాళ్ళని బ్యాంకింగ్ వాళ్ళు ఇవాళ కాపాడాలి దాన్ని. ఇంతవరకు కొంతమంది లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది లోన్ తీసుకుండా సొంత పెట్టుబడితో 2 లక్షలు 10 లక్షలు 20 లక్షలు తీసుకొచ్చి ఏదో వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎకానమీకి తోడవుతున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ వాళ్ళు తీసుకొచ్చి బ్యాంకింగ్లోంచి మళ్ళా మన లోన్స్ ఫ్రెష్గా ఇప్పించి, ఉన్న లోన్స్ రీపేమెంట్ కొన్నాళ్ళు ఆపాలి, కొత్తగా లోన్స్ లేని వాడికి ఇచ్చి RBI సహకారం చేసి బ్యాంకుల్లో క్యాష్ ఇన్ఫ్లో వచ్చేలా చేసి దీని ద్వారా కొంచెం బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా మీడియం MSMEs కానీ SME స్మాల్ బిజినెస్ ఫైనాన్స్ కానీ SMEs కానీ వీళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చితేనే ఈ బ్యాంకింగ్ రంగం కానీ ఎకానమీ కానీ ముందుకెళ్తుందండి. ఇప్పుడు వీటన్నిటి మీరు చెప్పినవన్నిటితోనూ ఏకీపిస్తూ ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే ఇందులో అంటే కొత్త విషయం ఏంటంటే సెన్స్ ఇప్పుడు మన చర్చలోకి రాని విషయం మనది అగ్రో బేస్డ్ ఎకానమీ. అగ్రికల్చర్ సెక్టార్ ఇవాళకి ఎంత తగ్గిపోయింది అనుకున్నా 65% దాంట్లో ఉంది. 65% అగ్రికల్చర్ సెక్టార్ కూడా బ్యాంకింగ్తోనే ముడిపడి ఉంది. మీరు ఇచ్చే ప్రయారిటీ సెక్టార్లో బ్యాంకింగ్లో అగ్రికల్చర్ లోన్సే పంట రుణాలు ఉంటారు కదా, అవే ప్రధానం అని నేను అనుకుంటున్నాను. అంతే కదండి? అవునండి. దాని పరిస్థితి ఏమిటి? అవి ఇంకోది ఇది ఒకటి. దీనికి సంబంధించి బ్యాంకింగ్కి సంబంధించి వ్యవసాయ పరంగా చూస్తే రేట్లు మార్కెట్లు ఇవన్నీ పక్కన పెడితే పంటలు మాత్రం ఏడాది గత ఏడాదితో కూడా పోల్చుకుంటే చాలా అద్భుతంగా పండాయి. ప్రతిదీ దిగుబడులు బాగున్నాయి. వరి కానీ గోధుమ కానీ ఇతర వాళ్ళు అన్నీ కూడా దిగుబడులు చాలా ఆశాజనకంగా ఉన్నాయి, ఆశావాహంగా ఉన్నాయి పంటలు. ఇది మనకి ఎంతవరకు దోహదం చేస్తుంది అంటారు బ్యాంకింగ్కి?
ఇప్పుడు అంటే మెకెన్సీ రిపోర్ట్ ఒకటి వచ్చిందండి దీనికి మనకి. అంటే మే 15 వరకు లాక్డౌన్ ఉంటే కనుక మనకి నార్మల్సీ రీస్టోర్ అవ్వడానికి 3 నుంచి 4 నెలలు పడుతుందన్నారండి. మెయిన్ లాజిస్టిక్స్ అంటే ఒక పంట ఉందండి, పెరిషబుల్ గుడ్స్, నాన్ పెరిషబుల్ గుడ్స్ ఉంటాయి బ్యాంకులో. ధాన్యం ఇవన్నీ ఉన్నాయనుకోండి నాన్ పెరిషబుల్, మామిడికాయ కానీ పళ్ళు కానీ ఫలాలు కానీ ఇవన్నీ కూడా పెరిషబుల్ గుడ్స్. ఇవన్నీ కూడా హార్టికల్చర్ అంతా కూడా పెరిషబుల్ గుడ్ అంతాను. ఇది వెంటనే లాజిస్టిక్స్ బాగుంటే కనుక, ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కనుక ఇంకో చోట పట్టుకెళ్ళి, ప్లస్ మార్కెట్స్ ఓపెన్ అవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డెసిషన్ తీసుకుంది, ఈ మండీస్ కానీ మార్కెట్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేయమన్నారు. కానీ ట్రాన్స్పోర్టేషన్ అది ఇవాళ విదిన్ ది డిస్ట్రిక్ట్ ఒకటి, విదిన్ ది స్టేట్ ఒకటి, విదిన్ ది కంట్రీ ఇలా రకరకాలుగా ఉండిపోయింది అంతాను. ఇవాళ మేము చూస్తుంటే, నేను కూడా కొంత అగ్రికల్చర్ బేస్ ఉన్నానే, మామిడి పంట కోస్తున్నారు కానీ పూర్వం ఉన్న ట్రాన్స్పోర్ట్ అది కొనుగోలు దొరకట్లేదు, శక్తి దొరకట్లేదు అక్కడ. అది కూడా దెబ్బతినేస్తుంది అది. అలాగే రైతులు టమాటా అవి ఉన్నాయనుకోండి, కూరగాయలు పండించే వాళ్ళు కూడా అంటే వాళ్ళ మార్కెట్ లిమిట్ అయిపోయింది, ప్రొడ్యూస్ ఎక్కువైపోతుంది, మార్కెట్ లిమిట్ అయిపోతుంది. ప్రొడ్యూస్ ఉంది కానీ మార్కెట్ రెవెన్యూస్ కనపట్టలేదు. అక్కడ పంట కనపడుతుంది, పంట నష్టం లేదు. కొత్త రకమైన ఇది డిస్ట్రక్షన్ అనమాట. ఇది కనపడని డిస్ట్రక్షన్. ఇది ప్రకృతి వైపు రీచింగ్ కాదు, ఏం కాదు. దీన్ని వ్యాపారం చేసుకొని అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు కొంత నష్టపోతారు. కానీ ఇవాళ ఎంతో కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70 సంవత్సరాలు బట్టి ప్రతి బడ్జెట్లోనూ కూడా అగ్రికల్చరలిస్ట్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ చేస్తూనే ఉంది. ఇవాళ వరకు కూడా చాలా మటుకు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఈ నష్టపోయేది కొన్ని ఏరియాసే నష్టపోతాయండి అన్నీ కూడా. మీరు ఇందాక చెప్పారు అనంతపురంలో పంటల గురించి మీరు కూడా చెప్పారు కదా. ఇప్పుడు అంతాను రకరకాల పంటల ఉత్పత్తులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ నిల్వలు ఉన్నాయి, ఇవన్నీ కూడాను. వీటి ఫైనాన్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదుకుంటుందండి వీళ్ళందరినీ కూడాను. బ్యాంకింగ్ రంగం దీని మీద ఇచ్చి ఫైనాన్స్ అంత ఒక పర్సంటేజ్ ఉండదండి అంతాను. మీకు 62% అగ్రో బేస్డ్ ఎకానమీ అయినా కానీ బ్యాంకింగ్ రంగం దీని మీద పెట్టింది చాలా తక్కువ అండి. ఐ థింక్ నేను మే నాట్ బి సో కరెక్ట్ ఇన్ దట్ ఫిగర్స్, కానీ పర్సంటేజ్ ఆఫ్ లోనింగ్ అన్నది చాలా తక్కువ ఉంది దానికి. అది పెద్ద ఎఫెక్ట్ అయిపోదు. రైతు అన్నవాడు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు కానీ కట్టకుండా పోడండి. వాడు రూపాయి ఇస్తే ₹10 దీనికి కట్టేసి ₹10 చేసుకుని ఇంకో నెక్స్ట్ అంటే ఈ రోజు కట్టేసి రెండో ఏడాదికి రెడీ అయిపోతాడు వాడంతాను. అలాంటి పెద్ద ఇండస్ట్రీస్కి ఎక్కువ పైన ఇది లోనింగ్ బ్యాంకు ఫండ్స్ ఎక్కువ వెళ్తాయి. మీరు కూడా ఆ మధ్య ఆందోళన చేశారు, పెద్ద ఇండస్ట్రియల్ లిస్టులు బయటలు పెట్టాలని. వాళ్ళని డిఫాల్టర్స్ అందరినీ బయట పెట్టి వాళ్ళ కనీసం నేమ్స్ అయినా బయటకు అనౌన్స్ చేయాలని చెప్పారు. ఇవాళ వరకు అది ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టరు. అవన్నీ వేరే సంగతి అనుకోండి. మొత్తం మీద ఒక సీనియర్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నేతగా చాలా కాలం చిరకాలం మీరు వ్యవహరించి, మీరు భారతదేశంలోనే చాలా గొప్ప నాయకుడని చెప్పుకోదగ్గ, కార్మిక నాయకుడని చెప్పుకోదగ్గ లక్ష్మీ నరసయ్య గారు అంతటి వాళ్ళతోటి చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా ఇవాళ ఈ మీ ఫెటర్నిటీకి అంటే మీ కమ్యూనిటీకి అంటే మీ బ్యాంకింగ్ ఉద్యోగులకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? వాళ్ళని మీరు ఏ విధంగా వాళ్ళని పని విషయంలో కానీ ఇతరత్ర ఆశయాల విషయంలో కానీ ఏం చెప్తారు మీరు? ఆ ఒక మాటతో ముగిద్దాం. డెఫినెట్గానండి. అంటే పూర్వం చూసారా, నేను ఒక మాట ఫ్రాంక్గా చెప్పుకోవాలి సార్ బ్యాంక్ గురించి. బ్యాంక్ వాడు అనగా నేను ప్రజల్లో కొంత కంటెంప్ట్ ఉంది. కొన్ని బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ మీద లేకపోతే కానీ నేషనలైజ్ బ్యాంక్ మీద కొంత కంటెంప్ట్ ఉంది. ఏంటి, బ్యాంక్ వాడు ఒక లోన్కి వచ్చాడు అనుకోండి, అంటే టు బి వెరీ ఫ్రాంక్ లోకలైజ్డ్ సమస్యల గురించే మాట్లాడుతున్నాను నేను దేశం బ్యాంకింగ్ రంగం గురించి మాట్లాడట్లేదు, రిటైల్ రంగంలో ఉన్న సమస్య గురించి మాట్లాడుతున్నాను నేను. వీళ్ళు ఆ చెడ్డ పేరు ఇవాళ ఇందాక నేను దువ్వూరు సుబ్బారావు గారు వి షేప్ అన్నాను చూసారా, ఒక్కసారి మనం కిందకు వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతా ఉన్నారు ఆయన. అలాగే ఇది ఒక క్రైసిస్ మనకి. ఈ క్రైసిస్ నుంచి ఇండియా బయటపడాలి. ఇండియా బయటపడాలంటే మనం బయటపడాలి. ఇండియాలో ఎకానమీని సస్టైన్ చేసి నిలబడగలిగే శక్తి బ్యాంకింగ్ రంగానికి ఉంది. బ్యాంకింగ్ రంగంలో అంటే ఆర్బీఐ ఎవరి కంట్రిబ్యూషన్ అడుగుతుంది, ఒక మెసెంజర్ దగ్గర నుంచి చైర్మన్ వరకు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉందన్నమాట అంతా. నా దేశం నా బ్యాంకు నా ఎకానమీ నేను దీన్ని సపోర్ట్ చేయాలి అని మనసులో పెట్టుకుని కసితో పనిచేయాలంటాను నేనైతే. కసితో పనిచేయాలి. కసితో పనిచేసి నో ప్రాబ్లం అంటే ఒక లిమిటెడ్ అవర్సో లిమిటెడ్ దీనికో కాకుండా దేశం గురించి కొంచెం పనిచేయాలి, మన ఎకానమీకి ముందుకు తీసుకెళ్ళాలి. అంటే కొన్నాళ్ళ పాటు
ఈ మార్చి 24 నుంచి ఎక్స్క్యూజ్ మీ, లాక్డౌన్లో ఉన్నప్పటి నుంచి మన దేశానికి జరుగుతున్న నష్టాన్ని పూడ్చాలంటే అంతంత పెద్ద పెద్ద విషయాలు నాకెందుకు, పై వాళ్ళే చూసుకుంటారులే, నా పని ఏదో నేను చూసిపోతాను కాకుండా అంటే ఒక దేశంలో నేను పూర్వం చిన్న కంపేర్ చేసేవాడిని. మా ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన వాళ్ళకి కూడా చెప్తాను అనమాట. దేశ సరిహద్దుల్లో ఒక సైన్యం ఎలా పనిచేస్తుందో ఆర్థిక పరిస్థితిని కాపాడేవాడే ఒక బ్యాంకింగ్ రంగ వ్యక్తి అంటాను నేనైతే. సోల్జర్ అవ్వచ్చు, బ్రిగేడియర్ అవ్వచ్చు, లెఫ్టినెంట్ కర్నల్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవకాశం మా బ్యాంకింగ్ వాళ్ళకే ఉందండి. అదంతాను త్రూ బ్యాంకింగే జరగాలంతాను. అంటే ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. నాది ఒక దేశం, నా దేశం గురించి నేను పనిచేయాలి. మన పక్కన ఉన్నప్పుడు మీరు చెప్పారు సార్, పక్కన ఉన్న అమెరికా లాంటి దేశాలు వెలువల్ల ఆడిపోతుంటే అక్కడ దేశంలో పౌరులు బయటకు వచ్చి నేను లాక్డౌన్లో ఉన్నాను, స్వాతంత్రం కావాలి, నాకు డెమోక్రాటిక్ రైట్స్ కావాలి, కోర్టులో కేసు వేస్తాను, బయటకు వచ్చి గన్స్తో తిరిగేస్తున్నారు. అలా కాకుండా మన దేశంలో వాతావరణం లేదు డెఫినెట్గాను. లక్కీలీ మనకి ప్రజలు మంచివాళ్ళే, మనవాళ్ళు మంచివాళ్ళే, అందరూ కూడా ఒక పూర్తి కమిట్మెంట్తో పనిచేయాలి అందరూ కూడాను. నాట్ ఓన్లీ బ్యాంకింగ్ రంగం, ప్రజలు కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ ది మన నేషన్ని డెవలప్ చేయాలి. ఎంతకన్నా అంటే మనం చిన్న పాయింట్ మిస్ అయ్యాము మీకు కూడా, అంటే నేను ఇదని కాదు. ఇవాళ అందరూ కూడా గవర్నమెంట్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఏంటంటే టెంపరీగా ప్రాబ్లమ్ని ఇచ్చేస్తున్నారు. ఏంటి, ఎవరికోను ఆహార పదార్థాలు సప్లై, లేకపోతేను అంటే రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు, నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు, రైతుకి 2000 రూపాయలు వేస్తున్నారు. ఇదంతా అంటే నేను టెంపరీగా అడ్రస్ చేస్తున్నారు ప్రాబ్లమ్ని. ఇది కాదండి, మన ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది. జీడిపి 5% నుంచి ఇవాళ జీరోకి వచ్చింది అంతాను. ఆటో ఇప్పుడు టూరిజం ఇండస్ట్రీ పడిపోయింది, ఏవియేషన్ పడిపోయింది, ఆటో ఇండస్ట్రీ పడిపోయింది, బట్టలు క్లాత్ పడిపోయింది అంతాను. ఇవన్నీ ఎక్సెప్ట్ ఐటీ, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ తప్ప మిగతా ఇండస్ట్రీస్ అన్నీ పడుకున్నాయి అంతాను. ఇవన్నీ కూడా మన జీడిపి పెరగడానికి కూడా, మన దేశం పైకి రావడానికి కూడా ఉపయోగపడతాయి అనమాట. అంటే బ్యాంకింగ్ ఒకటే కదా, మన బ్యాంక్ కూడా స్పెసిఫిక్గా కాకుండా అవుతాను. ఇప్పుడు 14 కోట్ల మంది మైగ్రెంట్ వర్కర్స్ పనిపోయి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. హెల్త్ ప్రాబ్లమ్స్, సోషల్ డిస్టెన్స్, వాళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు, ఎవడను కూడా దగ్గర రానివ్వట్లేదు. వాళ్ళకి సోషల్ ప్రాబ్లం కూడా వచ్చింది. అంచేత నడిచి వెళ్ళిపోతున్నారు, ఊళ్ళు రాష్ట్రాలు నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా దాని గురించి గవర్నమెంట్ అడ్రస్ చేస్తుంది, ఏవో చేస్తుంది. ఈ పోయిన పని వాళ్ళు తిరిగి మళ్ళీ ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, ఇంకో ఊరు కానీ రావడానికి ఇష్టపడండి. ఏంటంటే ఓ పల్లెటూరులో గౌరవంగా పడుతూ ఏదో పట్టకూడు కోసం బయటకు వచ్చి మైగ్రెంట్ వర్కర్ కింద ఉండి వాడు అవమానాలు ఫేస్ చేసి బతుకుతానో జీవితంలో ఉన్న వాడిని పక్కకి గెంటేస్తున్నాం మనం అక్కడ వేరియస్ సర్కమ్స్టెన్సెస్. వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అడ్రసింగ్ ద ప్రాబ్లం టెంపరర్లీ. నా ఉద్దేశం అయితే ఇది చాలా చక్కగా చెప్పారు. ముందు ఈ వలస కార్మికులకు కానీ, లేకపోతే కూలీలకు కానీ, వర్కర్స్కి కానీ, కార్మికులు ఎవరైనా సరే కూడా ముందు వాళ్ళకి ఉపాధి ఓరియంటెడ్ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలి తప్ప ఊరికే సంతర్పణలు చేసుకుంటూ పోదాం, ఏదో వాళ్ళకి అది ఈవేళ అవసరం, తక్షణ అవసరానికి నువ్వు ఆదుకో, తప్పలేదు. ఇదే మనసుతోటి ఉందాము, ఇదే చేద్దాం అనుకుంటే నువ్వు నడపలేవు, వ్యవస్థ నడవదు. ఇది ప్రభుత్వాలు, పాలకులు గుర్తించాలి. అందరికీ కూడా చక్కని వ్యవస్థని వారంటున్నారు వీ షేప్ నుంచి మళ్ళీ ఒక్క జంపులోకి మనం ఎదగాలి అంటే ప్రతి వాళ్ళు కమిట్మెంట్ తోటి, అలాగే ప్రతి వాళ్ళు కసితోటి పనిచేయాలి అని ఆ మాట ఆయనకు చెప్పడానికి ఉన్న అర్హత గురించి నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక సర్కిల్ స్థాయి, అంటే ఒక రాష్ట్రంలో పెద్ద ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి ఒక నాయకుడై ఉండి, ఒక పెద్ద నాయకుడై ఉండి, సర్కిల్ స్థాయి నాయకుడు అంటే స్టేట్ బ్యాంకులో వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఎవరిని కదపాలన్నా సరే కూడా చీఫ్ జనరల్ మేనేజర్కి ఉన్న పవర్స్ కంటే కూడా వీళ్ళకే ఎక్కువ పవర్స్, వీళ్ళు చెప్తేనే అది కదుపుతారు. అటువంటి వ్యవస్థ నడిచిన రోజుల్లో తను తన సీట్లో తను కూర్చుని తన పని చేసుకుంటూ రోజుకి సపోజ్ 30-40 ఓచర్లు వేయాలంటే 60 ఓచర్లు, 70 ఓచర్లు, 80 ఓచర్లు చేస్తూ తన పని చేస్తూ నాయకుడిగా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కాబట్టి ఇవాళ మనం సరదా గారిని పిలిచాం. అలా పనిచేశాడు కాబట్టి ఇవాళ ఆ మాట చెప్పగలుగుతున్నాడు. లేకపోతే అల్లవారు ఏం చేసేవేటి అని అడిగిన పరిస్థితి. ఇవాళ ఎవరు అలా అర్థం అడగలేదు. ఆయన ఎవరు నువ్వేం చేసేవేటి అని అడిగే మనుషులు అలా అనిపించుకోలేదు. అలాంటి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి అలా ఉన్నాడు కాబట్టి ఇవాళకి ఆయనకి ఆ గౌరవం దక్కుతుందని చెప్తూ ఇవాళ చాలా చక్కటి విషయాలు, చాలా అనేకమైన విషయాలతోటి మనం ముచ్చరించుకున్నాం. తర్వాత వ్యవస్థ కుదుటపడిన తర్వాత ఇదంతా ఇదైన తర్వాత మళ్ళీ వీరిని మరొకందరిని పిలిచి మళ్ళీ ఆనాటి పరిస్థితుల గురించి ముచ్చరించుకుందాం. వారికి
మనం కోరగానే వచ్చి ఈ విశేషాలన్నీ అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.